వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రకటించనున్నారు. కాసేపట్లో వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారాయన. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టో ప్రకటించాక ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు. ఇడుపులపాయలో మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి అక్కడికి రాబోతున్నారు? ఈ అభ్యర్థుల ప్రకటన ఎన్ని గంటలకు ఉండబోతోంది రవీందర్? బిందు, ఖచ్చితంగా 12:15 ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో నేను ఉన్నాను. ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గరకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నారు. ఏదైతే ప్రకటించబోతున్నటువంటి లిస్టు ఉందో అభ్యర్థుల లిస్టును ముందుగా అక్కడ పెట్టి తన తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దాన్ని ప్రకటించబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు, అటు నందిగం సురేష్ ఎంపీ, అట్లాగే మంత్రి ధర్మాన ప్రసాద్ ఇద్దరు కూడా జగన్ సమక్షంలో ఈ అభ్యర్థుల ప్రకటన అయితే చేయబోతున్నారు. ఈసారి ఆ లిస్టులో అనేక ట్విస్టులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 70 నియోజకవర్గాల వరకు ఈసారి కొత్త ముఖాలు ఉండబోతున్నాయి. అంటే షఫ్లింగ్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులను, నియోజకవర్గాలను మార్చే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి దాదాపు 70 నియోజకవర్గాలకు ఈ విధంగా కొత్త వారు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కాకుండా అసలు రాజకీయాలకే పూర్తిగా కొత్తగా ఉండేటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి వారు దాదాపు 12 మంది వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీటు దక్కే అవకాశం అయితే కనపడటం లేదని పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా అయితే అనేక ట్విస్టులు అయితే ఈసారి ప్రకటించబోతున్నటువంటి లిస్టులో చాలా స్పష్టంగా కనిపించబోతున్న పరిస్థితుంది. ఏదేమైనా ఇంకొద్దిసేపట్లోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే జగన్ సమక్షంలో లిస్టు ప్రకటించబోతున్నటువంటి ఎంపీ నందిగం సురేష్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇక మంత్రి ధర్మాన ప్రసాద్ ఇక్కడికి రావాల్సి ఉంది. ఇంకొద్దిసేపట్లో ఆయన కూడా చేరుకుంటారు. ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఇక్కడ చేరుకున్న తర్వాత 12:15 ఇక్కడ చేరుకున్న తర్వాత దాదాపు 1:30 వరకు ఇక్కడ ఉండబోతున్నారు. 12:58 నుంచి 1:20 వరకు మంచి ముహూర్తంగా ఇప్పటికే కొంతమంది పెద్దలు పీఠాధిపతులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సమయంలో అభ్యర్థుల ప్రకటన అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా ఇడుపులపాయ చేరుకుంటున్న పరిస్థితి. ఈ సందర్భంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒక రకమైన ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ నియోజకవర్గాలకి ఎవరు ఉండబోతున్నారనే ఆసక్తి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే కనుక గతంలో 41 మంది బీసీలకు సీట్లు ఇచ్చారు, 29 మంది ఎస్సీలకు, 7 ఎస్టీలకు సీట్లు ఇచ్చిన పరిస్థితుంది. 98 మంది ఓసీలకు ఇచ్చారు. వారిలో మైనార్టీలు ఉన్నారు, అట్లాగే మహిళలు కూడా ఉన్న పరిస్థితుంది. అయితే ఇప్పుడు ప్రకటించబోతున్న లిస్టులో ఎంతమంది ఉండబోతున్నారు అనేది ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో బీసీలకు ఈసారి మరింత సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ టైం 41 సీట్స్ ఇస్తే ఈసారి 50 పైగా సీట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఓసీలకి కేటాయించినటువంటి సీట్లలో కూడా ఈసారి బీసీలకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లాలో గతంలో చెనకేశ్వర రెడ్డి ఉంటే ఈసారి పుట్ట రేణుకొని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లాలో చూస్తే కనుక వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేశారు, ఓసీ ఆయన. అక్కడ మళ్ళీ ఇప్పుడు బీసీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే నర్సాపేట ఎంపీగా గతంలో ఓసీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు, ఇప్పుడు బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఏలూరు కానీ నర్సాపురం చూస్తే రఘురామ కృష్ణరాజు ఓసీ గతంలో పోటీ చేశారు, ఈసారి బీసీ మహిళకు అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చాలా చోట్ల అంటే దాదాపు 10-11 నియోజకవర్గాల్లో గతంలో ఓసీలకు సీట్లు ఇచ్చిన ప్రాంతంలో ఈసారి మళ్ళీ బీసీలకు సీట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. చూస్తుంటే 50కి పైగా సీట్లు బీసీలకు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ వారందరం కూడా తన హక్కును చేర్చుకున్న నేపథ్యంలో వారందరికీ రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ లిస్టులో ఉండబోతుంది. దాంతోపాటు అత్యంత సాధారణ ప్రజల నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి చిన్న స్థాయి క్యాడర్, చిన్న స్థాయి కార్యకర్తలు కూడా ఈసారి అవకాశం
అవకాశాలు దక్కబోతున్న నేపథ్యంలో ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎవరెవరికి సీట్లు దక్కబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్లు ఇంతకుముందు చెప్పినట్టే 25 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఒకరిద్దరు మంత్రులు కూడా సీట్లు ఉండకపోవచ్చు అనేది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సో ఏదేమైనా ఇంకొద్దిసేపట్లోనే ఆ పార్టీ అధినేత సమక్షంలో ప్రకటన జరగబోతున్న నేపథ్యంలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.